ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి కల్పకల్పం వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయంను ఇస్తారు. మీరు కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయంను ఇవ్వాలి. ప్రశ్న: పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు? జవాబు: బాబా, మీ పరిచయం ఇవ్వటం చాలా కష్టం. మేము మీ పరిచయంను ఎలా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈ ప్రశ్న విని తండ్రికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయంని ఇచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టమనే మాటే లేదు. ఇది చాలా సులభం. ఆత్మలమైన మనమందరం నిరాకారులము కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారునిగానే ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని భావిస్తారు. అనంతమైన తండ్రి ఈ రథంలోనే వస్తారని కూడా పిల్లలకు తెలుసు. బాప్దాదా అని అన్నప్పుడు శివబాబా ఈ రథంలో కూర్చుని తన పరిచయంను ఇస్తున్నారని తెలిసే ఉంటుంది. వారు తండ్రి అని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తే పాపం భస్మం అవుతుందని తండ్రి మతంనిస్తారు. దీనినే యోగాగ్ని అని అంటారని పిల్లలకు తెలుసు. మీరిప్పుడు తండ్రిని అయితే గుర్తించారు కనుక తండ్రి పరిచయంను ఇతరులకు ఎలా తెలపాలని ఎప్పుడు అనలేరు. మీకు కూడా బేహద్దు తండ్రి పరిచయం ఉంది కావున తప్పకుండా ఇతరులకు కూడా ఇవ్వగలరు. పరిచయంను ఎలా ఇవ్వాలి అను ప్రశ్నే రాచాలదు. మీరు తెలుసుకున్న విధంగానే ఆత్మలైన మనమందరికీ తండ్రి ఒక్కరే ఉన్నారని చెప్పగలరు. ఇందులో తికమక పడే అవసరమే లేదు. బాబా, మీ పరిచయంను ఇవ్వటం చాలా కష్టమవుతుందని కొందరంటారు. అరే, తండ్రి పరిచయం ఇవ్వటంలో కష్టమేమీ లేదు. జంతువులు కూడా నేను ఫలానా వారి బిడ్డనని సూచనతోనే అర్థం చేసుకుంటాయి. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అని మీకు కూడా తెలుసు. ఆత్మలమైన మనమిప్పుడు ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నాము. ఆత్మ అకాల మూర్తి అని తండ్రి అర్థం చేయించారు. అలాగని దానికి ఏ రూపము లేదని కాదు. చాలా సహజమైన విషయం అని పిల్లలు గుర్తించారు. ఆత్మలందరికీ నిరాకారుడైన తండ్రి ఒక్కరే. ఆత్మలమైన మనమందరం పరస్పరంలో సోదరులము. ఒకే తండ్రి సంతానం. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రిని గురించి, వారి రచన గురించి తెలియని పిల్లలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని కూడా తెలుసు. తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో కూడా అందరికీ తెలుసు. ఇది ఆత్మ పరమాత్మల మేళ. ఇది కళ్యాణకారి మేళ. తండ్రియే కళ్యాణకారి. చాలా కళ్యాణం చేస్తారు. తండ్రిని గుర్తిస్తే అనంతమైన తండ్రి ద్వారా మనకు అనంతమైన వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. సన్యాసులైన గురువులు వారసత్వం గురించి వారు శిష్యులెవ్వరికీ తెలియదు. గురువు దగ్గర ఉన్న ఆస్తిని ఎవరో కొంతమంది శిష్యులు మాత్రమే చాలా కష్టంగా తెలుసుకుంటారు. వారు శివబాబా అని, వారి వద్ద ఆస్తి కూడా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యమైన స్వర్గం ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియవు. లౌకిక తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకు మాత్రమే తెలుసు. మేము జీవించి ఉండే పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయినామని మీరంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో కూడా తెలుసు. మనం మొదట శూద్ర కులంలో ఉండేవారం. ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసాం. బాబా ఈ బ్రహ్మతనువులో వస్తారని, వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారనే జ్ఞానం ఉంది. శివ సర్వాత్ములకు తండ్రి. ఇతన్ని ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మనం ఇప్పుడు వీరి పిల్లలుగా అయ్యాము. వారు శివబాబా గురించి సర్వత్రా ఉన్నారని, సర్వజ్ఞులని అంటారు. వారు ఎలా రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానంను తెలుపుతారో కూడా మీకిప్పుడు తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. వారిని నామరూపాలకు అతీతులని చెప్పటం అసత్యం. వారి నామరూపాలు కూడా గుర్తున్నాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. జయంతి అంటే మానవులది.
శివబాబా జయంతిని రాత్రి అని అంటారు. రాత్రి అని దేనిని అంటారో పిల్లలకు తెలుసు. రాత్రిలో ఘోర అంధకారం ఉంటుంది. అజ్ఞానము అంధకారం కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం వినాశనమైందని ఇప్పుడు కూడా పాడతారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ సూర్యుడు ఎప్పుడు ఉదయించినారో ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుడిని జ్ఞానసాగరుడని కూడా అంటారని తండ్రి అర్థం చేయిస్తారు. బేహద్దు తండ్రి జ్ఞానసాగరులు. సన్యాసులు, గురువులు, సాధువులు మొదలైన వారు స్వయాన్ని శాస్త్రాలకు అథారిటీ అని భావిస్తారు. అదంతా భక్తి మార్గం. చాలా వేదశాస్త్రాలు చదువుకొని విద్వాంసులుగా అవుతారు. కనుక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు ఇది ఆత్మ పరమాత్మల మేళ అని అర్థం చేస్తారు. తండ్రి ఈ రథంలో వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ కలయికనే ఉత్సవం అని అంటారు. మనం ఇంటికి వెళ్ళటం కూడా మేళాయే. ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చుని చదివిస్తారు. వారు తండ్రే కాక టీచర్ కూడా. ఒక్క పాయింట్నే బాగా ధారణ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు తండ్రి నిరాకారులు. వారికి తమ శరీరం లేదు. కావున తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. అందువలన నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని తండ్రి అంటారు. లేకుంటే ఎలా మాట్లాడాలి? శరీరం లేకుండా మాట్లాడలేరు. కావున తండ్రి ఈ తనువులో వస్తారు. వీరికి బ్రహ్మ అని పేరు పెట్టారు. మనం కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాం కనుక పేరు మార్చుకోవాల్సిందే. మీకు పేర్లు పెట్టాం, కానీ వారిలో కూడా చాలామంది ఇప్పుడు లేనే లేరు. అందువలన బ్రాహ్మణుల మాల ఉండదు. భక్తుల మాల, రుద్రమాల అని గాయనం ఉంది. బ్రాహ్మణుల మాల ఉండదు. విష్ణుమాల ఏమో కొనసాగుతూ వచ్చింది. మాలలో మొదటి నంబర్ పోసేవరు? జంట అని చెప్తారు. అందువలన సూక్ష్మ లోకంలో కూడా జంటను చూపించారు. విష్ణువును కూడా 4 భుజాలు కలిగిన వారిగా చూపించారు. 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణునివి. నేను చాకలిని అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను యోగబలం ద్వారా ఆత్మలైన మిమ్మల్ని శుద్ధంగా చేసిన మళ్ళీ మీరు వికారాల్లోకి వెళ్ళి తమ అలంకారంనంతా పోగొట్టుకుంటారు. అందరినీ శుద్ధంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మలకు నేర్పించాలి అంటే నేర్పించేవారు తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా. బాబా మీరు వచ్చి పావనంగా చేయమని వేడుకుంటారు. దుస్తులు కూడా మురికి పట్టిపోతే వాటిని ఉతికి శుభ్రం చేస్తారు. ఓ పతిత పావన, బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు కూడా వేడుకుంటారు. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది. తండ్రి పరిచయంను ఇవ్వటం ముఖ్యమైన విషయం. తండ్రి పరిచయంను ఎలా ఇవ్వాలని ప్రశ్నించలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయంను ఇచ్చారు. అందుకే కదా మీరు రాగలిగారు. తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి ఎక్కడున్నారు? ఈ రథంలో. ఇది అవినాశీ సింహాసనం. ఆత్మలైన మీరు కూడా అకాలమూర్తులే. ఇవన్నీ మీ సింహాసనాలు. వీటిపై ఆత్మలైన మీరు వీరాశమానమై ఉన్నారు. ఆ అకాల సింహాసనం జడమైంది కదా. నేను అకాల మూర్తిని అనగా నిరాకారుణ్ణు. నాకు సాకార రూపం లేదని మీకు తెలుసు. నేను ఆత్మను, అవినాశిని. ఎప్పటికీ నాశనం అవ్వను. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటాను. ఆత్మనైన నా పాత్ర అవినాశిగా రచింపబడింది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా మన పాత్ర ఇలాగే ప్రారంభమైంది. 111 నుండి ఇక్కడ పాత్ర చేసేందుకు ఇంటి నుండి వస్తాము. ఇది 5000 సంవత్సరాల చక్రం. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. కావున తక్కువ సంవత్సరాల గురించి ఆలోచించరు. పిల్లలు తండ్రి పరిచయంను ఎవరికి ఎలా ఇవ్వాలని ఎప్పటికీ అడగలేరు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే విచిత్రం అనిపిస్తుంది. అరే, మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, మరి తండ్రి పరిచయంను ఎందుకు ఇవ్వలేరు? మనమంతా ఆత్మలం. వారు మన తండ్రి. సర్వులకు సద్గతినిస్తారు. సద్గతిని ఎప్పుడు ఇస్తారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. కల్పం యొక్క సంగం యుగంలో వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. వారు ఇప్పుడిక 40,000 సంవత్సరాలు ఉందని, నామరూపాలకు అతీతంగా ఉన్నానని మొదటి నుండే చెప్పేస్తారు.
నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు. రాయా రెప్పకు కూడా పేరుంది కదా. కావున తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు. అనేక మంది పిల్లలున్నారని తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు బేహద్దు నుండి కూడా అతీతం అవ్వాలి. పిల్లలందరినీ చూస్తారు. అందరినీ తీసుకెళ్లేందుకు నేను వచ్చానని పిల్లలకు తెలుసు. సత్యుగంలో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. ఎంత స్పష్టంగా ఉంది. అందువలన చిత్రాలు చూపి వాటి గురించి అర్థం చేస్తారు. జ్ఞానమైతే చాలా సులభం. ఇక స్మృతి యాత్రలోనే సమయం పడుతుంది. ఇలాంటి తండ్రిని ఎప్పటికీ మర్చిపోరాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి చెప్తారు. పతితులను పావనంగా చేసేందుకు నేను వస్తాను. మీరు అకాల మూర్తులైన ఆత్మలందరూ తమ తమ సింహాసనాలపై వీరాశమానమై ఉన్నారు. బాబా కూడా ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకున్నారు. ఈ భాగ్యశాలి రథంలో తండ్రి ప్రవేశిస్తారు. కొందరు పరమాత్మకు నామరూపాలు లేవని అంటారు. ఈ విధంగా ఉండేందుకు వీలే లేదు. వారిని వేడుకుంటున్నారు, మహిమ చేస్తున్నారు. కావున తప్పకుండా ఉంటారు కదా. తమో ప్రధానమైనందువలన కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, 84 లక్షల యోన్లేమీ లేవు. 84 జన్మలే ఉన్నాయి. అందరూ పునర్జన్మలు కూడా తీసుకుంటారు. బ్రహ్మంలోకి వెళ్ళే లీనమైపోయారు, లేక మోక్షంను పొందలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఒక్కరు కూడా పెరగరు, తరగరు. ఈ అనాది అవినాశి డ్రామా ఆధారంగానే చిన్న చిన్న డ్రామాలు లేక నాటకాలు తయారు చేస్తారు. అవి వినాశి. ఇప్పుడు మీరు బేహద్దులో నిల్చుని ఉన్నారు. 84 జన్మలు ఎలా తీసుకుంటామనే జ్ఞానం పిల్లలైన మీకిప్పుడు లభించింది. ఇప్పుడు తండ్రి తెలిపించారు. ఇంతకుముందు ఎవరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలియదని చెప్పేవారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు సంగం యుగంలోనే తండ్రి వస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని మళ్ళీ స్థాపిస్తారు. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఏమీ గుర్తుకు రాదు. మహాప్రళయం కూడా జరగదు. తండ్రి రాజయోగంను నేర్పిస్తారు. మళ్ళీ మీరు రాజ్యం పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు. మొట్టమొదట తండ్రి ప్రియమైన వారు, తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమైన వారు. శ్రీకృష్ణుడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడని మీకు తెలుసు. అతడే తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు. అతని అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవ్వాలి. తండ్రియే పతిత పావనులు. నీటి నదులు పావనంగా చేయలేవు. ఈ నదులైతే సత్యుగంలో కూడా ఉంటాయి. అక్కడైతే నీరు చాలా శుద్ధంగా ఉంటుంది. మురికి మొదలైనవి ఏమీ ఉండదు. ఇక్కడ ఎంత మురికి పడుతూ ఉంటుందో జ్ఞానం లేనప్పుడు ఈ బాబా చూశారు. నీరు పావనంగా ఎలా చేస్తుందని ఇప్పుడు ఆశ్చర్యపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లల్లారా, తండ్రిని ఎలా స్మృతి చేయాలని ఎప్పుడు తికమక పడరాదు. అరే, మీరు తండ్రిని స్మృతి చేయలేరా? వారు గర్భజనిత సంతానం. మీరు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఏ తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని దత్తు పిల్లలు మర్చిపోగలరా? బేహద్ తండ్రి ద్వారా బేహద్ ఆస్తి లభిస్తుంది అంటే వారిని మర్చిపోరాదు. లౌకిక పిల్లలు తండ్రిని మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయ వ్యతిరేకిస్తుంది. మాయ మీతో యుద్ధం చేస్తుంది. ప్రపంచమంతా కర్మక్షేత్రం. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఇక్కడ కర్మ చేస్తుంది. తండ్రి కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మ అకర్మగా ఉంటుంది. వికర్మలేవి జరగవు. ఇది చాలా సహజమైన విషయం. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అందువలన వికర్మల దండన అనుభవించవలసి ఉంటుంది. రావణుడు అనాదిగా ఉన్నాడని అన్నారు. అర్ధకల్పం రావణ రాజ్యం, అర్ధకల్పం రామరాజ్యం. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇది జ్ఞానం. పిల్లలుగా అయినందున చదువు కూడా చదువుకోవాలి. మరే ఇతర వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచించరాదు. కానీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకోవాలి. కనుక
కమల్ పుష్ప సమానంగా ఉండాలని తండ్రి చెప్తారు. ఇటువంటి దేవతలుగా మీరు అవ్వబోతున్నారు. వారు ఈ చిహ్నాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. ఎందుకంటే మీకు శోభించదు, వారికి శోభిస్తుంది. వారే విష్ణు. 2 రూపాలైన లక్ష్మీనారాయణలుగా కాబోతారు. అది అహింస, పరమోధర్మమైన దేవీ దేవతా ధర్మం. వికారాల ఖడ్గం ఉండదు. జగడాలు మొదలైనవి కూడా జరగవు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. సత్యుగంలో అధికారులుగా ఉండేవారు. దీని పేరే స్వర్ణిమ యుగం, బంగారు ప్రపంచం. ఆత్మ మరియు శరీరం 2 కంచనంగా అవుతాయి. కంచనకాయని ఎవరు తయారు చేస్తారు? తండ్రి. ఇప్పుడైతే ఇది ఇనుప యుగం కదా, సత్యుగం గడిచిపోయిందని మీరు చెప్తారు. నిన్న సత్యుగం ఉండేది కదా, మీరు రాజ్యంను పాలించేవారు. మీరు జ్ఞానసాగరులుగా అవుతూ ఉంటారు. అందరూ ఒకే విధంగా తయారవ్వరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నేను ఆత్మ నాశనం లేని సింహాసనానికి అధికారిననే స్మృతిలో ఉండాలి. హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళాలి. అందువలన హద్దు విషయాల్లో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు. సెకండ్ పాయింట్, బేహద్దు తండ్రి ద్వారా బేహద్దాస్తి లభిస్తుందనే నశాలో ఉండాలి. కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకుని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయంలో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి. వరదానము, శ్రీమతం అనే కళ్యంను టైట్ చేసి మనస్సును వశం చేసుకునే బాలికుని నుండి మాలిక్ భవ. ప్రపంచంలోని వారు మనసు ఒక గుర్రం వంటిదని, చాలా వేగంగా పరిగెత్తుతుందని అంటారు. కానీ ఈ మనసు అటు ఇటు పరిగెత్తలేదు. ఎందుకంటే శ్రీమతం అనే కళ్ళెం దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు బుద్ధి పక్కా దృశ్యాలను చూడటం ప్రారంభిస్తాయో అప్పుడు కళ్ళెం వదులుగా అవ్వటం వల్ల మనస్సు చంచలమవుతుంది. అందువలన ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతం అనే కళ్ళెం టైట్ చేస్తే గమ్యానికి చేరుకుంటారు. బాలికుడి నుండి మాలికుడును ఈ స్మృతి ద్వారా అధికారులుగా అయి మనస్సును తమ వశంలో ఉంచుకోండి. స్లోగన్, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏం జరగబోతుందో అది అంతకంటే మంచిది అనే నిశ్చయం ఉంటే సదా అచల్ అడోల్ అంటే స్థిరంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.